నమస్తే. భగవద్గీతలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో 6వ శ్లోకము. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. సో భగవానుడు మన్ని ఆత్మ ద్వారానే మనసు ద్వారా మన్ని ఉద్ధరించుకోవాలి అని చెప్పారు ముందు శ్లోకంలో. సో ఎట్లా ఇప్పుడు ఈ విధంగా ఎవరైతే తన మనస్సు చేత తన్ని తను ఉద్ధరించుకుంటాడో, తన్ని తను ఉద్ధరించుకోవడం అంటే బేసిక్ గా మనం ఎక్స్టర్నల్ వరల్డ్ లో కంట్రోల్డ్ గా ఉండడం, తర్వాత మనం ఇంటర్నల్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ టు స్టార్ట్ విత్ ఎక్స్టర్నల్ వరల్డ్ లో మనం కంట్రోల్డ్ గా ఉండడం ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్. సో అది మనసుతోనే సాధ్యపడుతుంది, వివేకమైన మనసుతోనే సాధ్యపడుతుంది. సో ఏ మనిషి అయితే అట్లా మనసులో వివేకం నింపుకొని తన్ని తను ఉద్ధరించుకున్నాడో అటువంటి వాడికి తన మనస్సు ఒక మిత్రుడిలా ఉంటుంది. అంటే తన పర్స్యూట్స్ కి, స్పిరిచువల్ పర్స్యూట్స్ కి ఆ మనస్సు సహకరిస్తుంది. సో ఆ గ్రోత్ కి అతనికి ఈజీ అవుతుంది. అదే అతని మనస్సుతో వివేకం లేకుండా అతను గనక ఆ మనస్సుతో తన్ని తను జయించుకోలేకపోతే గనక అదే మనసు అతనికి శత్రువులా బిహేవ్ చేస్తుంది. అంటే తన ఏది స్పిరిచువల్ పర్సూట్ లో అడ్డం పడుతూ ఉంటుంది. ఎందుకు? ఎక్స్టర్నల్ వరల్డ్ లో అతను కన్ఫ్యూజ్ అయిపోతాడు. సో ఫస్ట్ స్పిరిచువల్ గా ఎదగాలి అంటే ఎక్స్టర్నల్ వరల్డ్ లో మనము ఇక్కడ అన్ని జయించాలి. అది కేవలం వివేకమైన మనసుతోనే సాధ్యపడుతుంది. అందుకనే భగవానుడు అట్లా ఎవరైతే జయిస్తారో తన మనస్సుతో, తన మనసు తనకి ఫ్రెండ్ లాగా ఉంటుంది, లేకపోతే అదే మనసు నీకు శత్రువులా తయారవుతుంది అని చెప్పి ఇక్కడ ముందు శ్లోకాన్ని కొంచెం బలపరుస్తున్నారు. ఎందుకు వివేకమైన మనసుతో మనం జయించుకోవాలో చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.